నమస్కారం జేటీవీ న్యూస్ కి స్వాగతం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. ఎందుకంటే ఈవేళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ భోజనాలు పెట్టిస్తుంది ఆయనే. మరి మీకు చెప్పకూడదు, మీకు భోజనం పెట్టాం. విజయగా సర్వీకరించారు. అలాగే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ఎలాంటి కార్యక్రమమైనా కోరుతున్నాను. ఇది వేరేది. మనకి పని దాకా ఇక్కడ రాలేదు, మన మేలు కూడా వచ్చారు. వాళ్ళు చెప్పినవి మనం పాటించిన జీవితంలో ఎంతో ప్రయత్నిస్తున్నాం. దయచేసి శ్రద్ధగా వెళ్ళాం. సార్, నిశ్శబ్దం అంటే అర్థం ఏంటంటే ఒక హాల్లో గుండు చూసి పెడితే ఆ పడిన శబ్దం వినిపించాలి. అమ్మ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కొంపలు ముచ్చిపోయా. ఒక్క 2 నిమిషాలు కాముగా ఉండండి, కూర్చొని కోరిక వెళ్ళండి. ముందు పిల్లలుగా పెద్దవాళ్ళని కాల్ చేస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దం, కూర్చోండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారుల యొక్క బంధువులకు, మిత్రులకు, తల్లిదండ్రులకు, అలాగే వేరుకునేటువంటి పెద్దలు డాక్టర్ రామాంజీ గారికి, అలాగే మన మునకల ధనంజయ్ గారికి, అలాగే ఏంటంటే నా మిత్రుడు మా సోదరుడు విజయ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సెక్రటరీ సుమన్ గారికి, అలాగే సీతారామ శర్మ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది కాకతీయంగా యాదృచ్ఛికంగా ఈరోజు గురు పౌర్ణమి కావడం. ఇదే గురు పౌర్ణమి రోజు మన విజయ్ ఏంటంటే సెకండ్ లెవెల్ ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ పెట్టడం అనేది ఎంతో శుభసూచకం, ఆనందదాయకం. ఈయన విజయ్ అనేక పర్యాయాలు కూడా ఇదే విధంగా ఏంటంటే క్షేత్రస్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో చెస్ టోర్నమెంట్స్ పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విజయమే. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఈరోజు ఏంటంటే ఒక పెద్ద ఈవెంట్, అంటే భారతదేశ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి, అంటే ఇక్కడికి తమిళనాడు నుంచి వచ్చినారు, కేరళ నుంచి వచ్చినారు, ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం, అది మన వెంకటగిరిలో కండక్ట్ చేయడం అంటే నిజంగా విజయ్ గొప్పతనాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నేనే కాదు, వెంకటగిరిలో క్రీడా స్ఫూర్తి ఎక్స్పెషల్లీ ఏంటంటే ఈ చెస్ మెదడుకి మేత. అంటే ఇది ఒక మైండ్ గేమ్. జనరల్గా కూడా ఏంటంటే చెస్ ఆడే వ్యక్తులు చాలా షార్ప్గా ఉంటారు. షార్ప్గా ఉండడానికే చెస్ కూడా ఏంటంటే మనం నేర్చుకుంటాం. సో అటువంటి క్రీడని నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు విజయ్ చెస్ అకాడమీని నేను మరొకసారి ఏంటంటే హృదయపూర్వకంగా అభినందిస్తూ, గురు పౌర్ణమి రోజు గురువుల యొక్క విశేషత తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటంటే మీకు చెస్లో ఉంటారు. అలాగే లైఫ్లో మీ మదర్ ఫస్ట్ టీచరు, మీ ఫాదర్ సెకండ్ టీచరు, తర్వాత ఏంటంటే కలిగిన తండ్రి గురువు దైవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుని ఎప్పుడు కూడా గౌరవించడం మన నైతిక బాధ్యత. మన సనాతన ధర్మంలో అది ఒక భాగం. అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. గెలుపోవటం సహజం. గెలిచిన వాళ్ళు సంతోషపడతారు, ఓడిన వాళ్ళు రేపు మళ్ళీ తిరిగి గెలుస్తారనే ఆశయ స్ఫూర్తితో మీరందరూ ముందుకెళ్ళాలని మనసావాచ కర్మన ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఒక్కసారి ఈ వేదిక పైన మహానుభావుడు, మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారిని ఒక్కసారి ఉన్నటువంటి భావితరాల పిల్లలందరూ కూడా ఏంటంటే
స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యోగకు సుధర్ను భారతదేశానికి చికాగోలో కూడా ఏంటంటే మన గొప్పతనాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన చెప్పిన 4 మాటలు చెప్పి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగించదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటంటే స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది. Strength is life, weakness is death. Strength is felicity, life external. Impersonal, weakness is constant strain and misery. The moment you fear, you are nobody. Tell that you are a hero, always a hero. To be good and to do good. That is the whole of the nature. జై జగనంద స్వామి వివేకానంద. మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్, జై హింద్. అవన్నీ తీసేసాను అయిపోయింది. ఈ పక్క